ప్రముఖ సినీ దర్శకుడు కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత చాలా కాలం పాటు సినీ రంగానికి దాసరి దూరంగా ఉన్నారు. కానీ గత కొంతకాలం నుంచి ఆయన మళ్లీ సినీ రంగానికి దగ్గరయ్యారు. అనేక సినీ వేడుకలకు హాజరవుతున్నారు. తనకు ఆరోగ్యం సహకరించకున్నా సినీ రంగంపై తనకున్న మమకారమే తనను ఇక్కడకు రప్పించిందని ఆయన అనేక సార్లు చెప్పారు. దాసరి అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో తెలుగు సినీ ప్రముఖులు షాక్ కు గురయ్యారు. ఇదిలా ఉంటే దాసరి నారాయణరావు హెల్త్ బులెటిన్ ను కిమ్స్ వైద్యులు విడుదల చేశారు. ఆయనకు వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 3 రోజుల క్రితం ఊపిరితిత్తులు మూత్రపిండాల సమస్యతో దాసరి కిమ్స్ లో చేరారు. ఇవాళ మధ్యాహ్నం దాసరికి శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.